ఓకే. నిఖిల్ మంచి డీప్ క్వశ్చన్స్ చేస్తాడు. చాలా 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 నిన్నే అది లేటెస్ట్ దాంట్లో తను అడిగారు కదా స్వామి, అంటే మీరు యోగేంద్ర గారికి వానప్రస్థం అయిపోయిన తర్వాతే, వానప్రస్థం టైంలో రిటైర్ అయిన తర్వాత స్పిరిచువల్ నాలెడ్జ్ పట్టుకోవాలంటే నిఖిల్ సార్ అడుగుతారు కదా, అలా చిన్నప్పటి నుండి దానికి ఆన్సర్ వచ్చింది అనుకుంటా. రీసెంట్ లేటెస్ట్ లేటెస్ట్ దానికి నేను ఇది కూడా ఇచ్చాను ఒకసారి. ఐఐటి ఎంట్రన్స్ చెప్తున్నావు, అదే 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 వాళ్ళ పేరెంట్స్ వచ్చారు పిల్లల అడ్మిషన్ కోసం. అడ్మిషన్ కోసం వస్తే కూర్చొని ఇంకో కుర్చీ, మూడో కుర్చీ మంచిది, ఆ కుర్చీ మంచిది. ఓకే ఓకే అదే అదే నితిన్, అదేంది ఇది యాక్చువల్గా ఇది ప్రాపర్ స్టాండ్ అనమాట. నువ్వు ఒకళ్ళకి చెప్పేటప్పుడు ముందు నీకు అర్థం కావాలి, నీకు క్లియర్ కావాలి, నీ కాన్షియస్నెస్ కాదా. రెండు బాగాలేదు. కుమారి లోపల ఇంకేమైనా కూర్చుందా? లేకపోతే ఒక పని చేయండి, తీసేసి ఆ మంచం వాల్చు. ఇది బాగానే ఉంది స్వామి, అది సరిగా లేదు కనుక కొంచెం ఎందుకు అది వాలిస్తే హాయిగా కూర్చోవచ్చు. ఓకే స్వామి, అదే మీరు చెప్తుంటే సడన్గా అది అంటే ఐఐటి దాని గురించి చెప్తున్నాను. నిఖిల్ సార్కి ఆన్సర్ ఇచ్చారు, ఐఐటి ఎగ్జాంపుల్ అది చూసి ఉంటారు కదా. ట్రెండ్ చాలా స్ట్రాంగ్ ఉంటే ఇంకా నేను రాజమండ్రిలో ఎంఎస్ఆర్ మూర్తి ఐఐటి కోచింగ్ సెంటర్ నుండి రాజమండ్రిలో మూర్తి అతను ఎయిర్ ఫోర్స్లో పనిచేసి వచ్చి ఇన్స్టిట్యూట్ పెట్టాడు, ఐఐటి ఎంట్రన్స్. ఊరికి కొంచెం దూరంగా ఉంటుంది, రాజమండ్రి దూరంగా. ఎంఎస్ఆర్ మూర్తి దాంట్లో చెప్తూ కూర్చుంటేను వీళ్ళు వచ్చారు, పేరెంట్స్ వచ్చి మీ దాంట్లో ఐఐటి ఎంట్రన్స్ కూడా, ఐఐటి ఎంట్రన్స్ ఇంటర్మీడియట్ చెప్తూనే సైడ్ బై సైడ్ ఐఐటి ఎంట్రన్స్ కూడా సైమల్టేనియస్గా చెప్తారా అని అడిగారు. చూడండి, మా ఇన్స్టిట్యూట్లో ముందు ఐఐటి ఎంట్రన్స్ చెప్పి తర్వాత ఇంటర్ సిలబస్ ఇంకా నేనేం మాట్లాడా, బాగుండదు కదా, దాన్ని కాంట్రాడిక్ట్ చేయకూడదు కదా. చేసుకో అంటే వాళ్ళు ఎంతో సంతోషపడి
మరి మిలిటరీ పిల్లలు అడ్మిట్ చేశారు. నేను ఏమన్నా అనుకున్నానంటే అట్లా కాదండి, ముందు ఇంటర్మీడియట్ సిలబస్ మెయిన్ సిలబస్ అవ్వాలి, అయిన తర్వాత ఐఐటి ఎంట్రన్స్ చెప్పాలంటే ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పి బీఎస్సీ సిలబస్ కూడా చెప్పాలి. ఐఐటి ఎంట్రన్స్లో ఇంటర్మీడియట్ సిలబస్ చాలదు, రియాక్షన్ మెకానిజమ్స్ అవన్నీ చెప్పాలి. అవి ఇంటర్మీడియట్లో ఉండవు. SN1 SN2 మెకానిజమ్స్ అన్నీ చెప్పాలి. అవి బిఎస్సి ఎంఎస్సి ఫస్ట్ ఇయర్లో కూడా వస్తాయి. వాడు ఎంఎస్సి స్టాండర్డ్ ఎంఎస్సి చదువుకున్న వాడికి ఈ ఐఐటి దృష్టిలో పెట్టుకుని ఐఐటి ఎంట్రన్స్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ చెప్తారు. ప్రతి దాంట్లో కూడా బిఎస్సి థర్డ్ ఇయర్ది కూడా కాదు, ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ వరకు వెళ్తాడు. వెళ్ళి దాంట్లో కూడా మళ్ళీ ప్లెయిన్గా ఉండదు, ఒక్కొక్క క్వశ్చన్ పద్మవ్యూహం. లోపలికి వెళ్ళటం తెలుసు కానీ మళ్ళీ బయటికి రావడం చాలా టీడియస్గా ఉంటుంది పేపర్స్. సో నేను ఇది చెప్దాం అనుకున్నాను, మాట అందాం అనుకున్నాను. ఐఐటి ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పిన తర్వాత బిఎస్సి ఎంఎస్సి కూడా చెప్పాలండి, మెయిన్ సిలబస్ ముందు చెప్పిన తర్వాత ట్విస్ట్స్ వస్తాయి, తర్వాత అప్పుడు అవి చెప్పాలి అని అందాం అనుకుని నోటి దాకా వచ్చింది. ఏమంటే మా ఇన్స్టిట్యూట్లో స్పెషాలిటీ ఏమిటంటే ముందు ఐఐటి ఎంట్రన్స్ చెప్పి తర్వాత ఇంటర్మీడియట్ సిలబస్ చెప్తామండి. వాళ్ళకి ఏం తెలియదు కదా, వాళ్ళు బ్రహ్మానందం. అందుకని మనం అకాడమిషియన్ లాగానే ఉండాలి, మార్కెటింగ్ సైడ్ పోకూడదు. ఉన్నప్పుడు ఇంకా స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కూడా చెప్తామంటే ఇంకా వాడు అసలు వెళ్ళిపోతాడు. వాడికి అసలు మెయిన్ సైన్సే వాడికి ఇష్టం కావటంలా. సైన్స్ చదువుకున్న తర్వాత కదా అప్లైడ్ సైన్సే కదా టెక్నాలజీ అంటే. ముందు సైన్స్ చదువుకోవాలి కదా, సైన్స్ చదువుకున్న తర్వాత అప్లైడ్ సైన్స్ చదవటం వాళ్ళకి ఇష్టం లేదు, డైరెక్ట్గా అప్లైడ్ సైన్స్లోకి వెళ్ళిపోవాలి. అర్థం కాదు కదా స్వామి, అర్థం కాదు కదా అలా చెప్తే. మరి అంటే ఏం చెప్పరు, వీడు చెప్పడం మార్కెటింగ్ కోసం చెప్పుకుంటున్నాడు కానీ చెప్పే టీచర్స్ అట్లేం చెప్పరు. నేను చెప్పే మెకానిజం, రియాక్షన్ మెకానిజం చెప్పిన తర్వాతనే ఎంట్రన్స్లోకి వెళ్తాడు. ఎంట్రన్స్ పేపర్ మోడల్స్ బిట్స్ ఎలా వస్తాయో చెప్తాడు. ఎంట్రన్స్ చెప్పాలంటే చాలా డీప్గా చెప్పాలి, చాలా సబ్జెక్ట్ డీప్గా ఉండాలి. ప్లస్ సబ్జెక్ట్ డీప్నెస్ డెప్త్ ఒక్కటే చాలదు, ట్విస్ట్లు ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే లోపల అనేక ట్విస్ట్లు వస్తాయి. ట్విస్ట్ను సాల్వ్ చేసుకోవటంలో సబ్జెక్ట్ అవసరం, ఐక్యూ ఇంటెలిజెన్స్ కావాలి. సో డెప్త్ ఆఫ్ ది సబ్జెక్ట్ ప్లస్ ఐక్యూ రెండు ఉంటే అప్పుడు కొంచెం హీ కెన్ సాల్వ్ ది క్వశ్చన్స్. అందుకని ఇది స్పిరిచువాలిటీలో కూడా సేమ్ అదే రకంగా చూడొచ్చా స్వామి? డెప్త్, జ్ఞానంలో ఒక డెప్త్, మళ్ళీ ఆ లెవెల్ ఆఫ్ ఐక్యూ అని నాకు తెలుసు, ఐక్యూ అని చెప్పగలుగుతాం. అక్కడ స్పిరిచువాలిటీలో కూడా కొన్ని చోట్ల కొన్ని ఘట్టాల్లో డెప్త్ ఉంటుంది బాగా. కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి, సిద్ధాంతాలు కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. శంకర్లు రామానుజులు మధ్వాచార్యులు వాళ్ళ థియరీస్
తీసుకుని వాటిని కోరిలేట్ చేయటం, ఆ థీరీస్ తీసుకొని ఒకళ్ళకొకళ్ళు పోట్లాడుకోవటం, క్వారల్స్, అవి అవి కొంచెం పర్వాలేదు, సులభంగా చేసుకోవచ్చు. కోరిలేట్ చేసి చాలా కష్టం. కోరిలేట్కి మంచి అది భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. కోరిలేట్ కావసలు, అటువంటి వాటిని కోరిలేట్ చేయాలి. మన దాంట్లో అన్నీ కోరిలేట్ అయ్యి స్పెషాలిటీ అదే అసలు. నేను ఎందుకు ఈ రాయటం చేశానంటే కోరిలేషన్. నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ చిన్నప్పటి నుంచి 7, 8వ ఏట నుంచే రాసే పుస్తకాలు రాసేవాడిని సంస్కృతిలో ఈ కోరిలేషన్స్ మీద. 16వ ఏటకి దాదాపు 100 గ్రంథాలు రాశా సంస్కృతిలో. అన్నీ కోరిలేషన్స్, శంకరుడు, రామానుజుడు, మధ్వుడు, మెయిన్గా ఈ 3. రాసి పెద్ద పెద్ద పండితులు, చాలా పెద్ద పెద్ద మధ్యవెల్లి మాణిక్య శాస్త్రి, తాతాచార్యులు గారు, వాళ్ళంతా ఆంధ్రదేశంలో పెద్ద పండితులు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోరిలేషన్స్ వినిపించేవాడిని. కోరిలేషన్స్ వినిపిస్తే వాళ్ళు తొందరగా ఒప్పుకోరు. ఇదేంటో సింగిల్ థియరీ మీదనే అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు రామానుజుల్ని ఫాలో అయ్యేవాళ్ళు రామానుజుల్నే ఫాలో అవుతారు, శంకరులను ఫాలో అయ్యేవాళ్ళు శంకరులని ఫాలో అవుతారు. కోరిలేషన్ అంతగా వాళ్ళు అప్రిషియేట్ చేయరు. చిన్నజీవి స్వామితో నేను కొన్ని గంటల సేపు వాదం జరిగింది నరసరావుపేటలో, హనుమాన్ మందిర్, ఆంజనేయ స్వామి గుడికి వచ్చాను. కృష్ణ భాగవతం ఇచ్చాను అప్పుడు. ఆయన ఇచ్చినప్పుడు ఏవో కొన్ని ఘట్టాలు వచ్చినప్పుడు దాంట్లో నేను కోరిలేషన్ ఇచ్చా. కోరిలేషన్ ఇచ్చినప్పుడు అంటే వాదంలోకి వచ్చేటప్పటికి కొంతసేపు వాదం చేసి కరెక్టే అన్నాడు. కానీ అంత ఆయన ముఖం అంత సంతోషంగా లేదు, అన్హ్యాపీగా. తర్కంలో వచ్చేటప్పటికి నిలబడేవాడు కాదు, బట్ నిలబడలేక అన్హ్యాపీనెస్ వ్యక్తం చేసేవాడు. ఇంకా ఆయనైతే జగద్గురు శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థస్వామి. భారతీతీర్థస్వామి నేను ఇద్దరం సంస్కృతం ఒకే దంటు సుబ్బయ్య శాస్త్రి గారి దగ్గర ఆయన దగ్గర చదువుకున్నాం. వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గర పక్క ఇల్లే. తంగిరాల వెంకటేశ్వర లోధానులు గారు కొడుకు. మీరు సీతారామాంజనేయ ప్రసాద్ అసలు పేరు. ప్రీ యూనివర్సిటీ దగ్గర చదివాడు కాలేజీలో. ఇద్దరు క్లాస్మేట్స్. ఈ సంస్కృతం చదివే చోట కూడా ఇద్దరం క్లాస్మేట్స్ కొని ఉండేవాడు. మా ఇద్దరిని తీసుకెళ్ళేవాడు ఆయన ప్రతి ఇంటికి. దంటు సుబ్బయ్య శాస్త్రి గారు తీసుకెళ్ళి ఆయన తెలుగులో ఒక వాక్యం చెప్పేవాడు. ఈ సీతారామాంజనేయ ప్రసాద్, ఈ ప్రసాద్ ఏమో సంస్కృతంలో ప్రోజులో చెప్పేవాడు, దాన్ని నేను సంస్కృత శ్లోకంలో చెప్పేవాడిని. ఆయనతో చాలా బాగా క్లోజ్ పరిచయం కాబట్టి, ఇద్దరం సహాధ్యాయులమే కాబట్టి ఆయనతో చాలా డీప్ డిస్కషన్స్ జరిగాయి. ఆయన చాలా అంత తొందరగా ఒప్పుకోడు ఉండేవాడు కాదు ఆయన కూడా. కానీ ఎన్ని మెలికలేసినా చివరికి సమన్వయం దగ్గరికి వచ్చేటప్పటికి ఎదురు ప్రశ్న ఉండేది కాదు అవతల నుంచి. ఎదురు ప్రశ్న వేయలేకపోయేవాడు, సమన్వయాన్ని కాంట్రడిక్ట్ చేయలేకపోయేవాడు. అది ఆయన కూడా ఒప్పుకునేవాడు కాదు నాతో. నువ్వు అసలు ఇట్లా కాదు, నువ్వు అక్కడికి శృంగేరి రా, శృంగేరి అసలు అక్కడనే ఉండు, నువ్వు వచ్చిండు కానీ నువ్వు అసలు సన్యాసం తీసుకో ముందు. నేను ఆయన వాళ్ళ నాన్నకి పెద్ద కొడుకు, నేను మా నాన్నకి పెద్ద కొడుకుని. నేను తీసుకోలేదు సన్యాసం, నువ్వెందుకు తీసుకోకూడదు, ఏం జ్యేష్ఠపుత్రుడు నేను తీసుకోలేదా, కాబట్టి నువ్వు తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు, కనీసం నాతోటి రా, శృంగేరిలో ఉంది. కానీ నేను రాసిన గ్రంథాలన్నీ ఆయనకి వినిపిస్తుండేవాడిని. ఇవన్నీ అక్కడ కూర్చొని డిస్కస్ చేద్దాం.
అంటే మొదట నాకు ఆయనకు శృంగేరి పీఠాధిపతి ఎలా అయితే ఆఫర్ ఇచ్చాడో ఆయనకు పీఠాధిపతి చేయటానికి, నాకు కరపత్ర స్వామి కాశీ శంకర పీఠాధిపతి ఆయన నాకు ఆఫర్ ఇచ్చాడు. మా ఫాదర్కి లెటర్ కూడా రాశాడు. మా ఫాదర్ అసలు ఆ ఎంఎస్ ఆ వాదాలు విన్నప్పుడే ఆయన సంతోషించాడు. ఆ వాదన జరిగింది హ్యూమన్ ఇన్కార్నేషన్ కాన్సెప్ట్ మీదనే. ఒక చిన్న మంచి మిరకలస్ క్వశ్చన్ అది. ఆయన నరావతారాలు ఎత్తడు అనేవాళ్ళు వాడు. నేనేమన్నానంటే ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు అని దయానంద సరస్వతి వాదం. ఈశ్వర సర్వశక్తిమాన్ అనేది మొదటి వాక్యం ఆయన సత్యార్థ ప్రకాశం. ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు అంటే ఏమిటి? అన్ని శక్తులు గలవాడు. నేను అన్నాను అన్ని శక్తులు గలవాడు కదా, అవతారం ఎత్తే శక్తి ఉందా లేదా? లేదంటేనేమో సర్వశక్తిమంతుడు కాకుండా పోతాడు. ఒక శక్తి తక్కువ 100 శక్తులు గలవాడు అంటే 99 శక్తులు ఉన్నాయి కానీ ఒక్క శక్తి మాత్రం లేదు. నరావతారం ఎత్తే శక్తి లేదు. అప్పుడు సర్వశక్తిమంతుడు కాదుగా. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి అవతారం ఎత్తే శక్తి ఉందా లేదా? ఉందని ఒప్పుకోవాలి సర్వశక్తిమంతుడు కాబట్టి. అవతారం ఎత్తే శక్తి ఉన్నప్పుడు ఆయనకు శక్తి ఉంది అవతారం ఎత్తటానికి. భక్తులు ఆయన నరావతారంలో కోరుకుంటున్నారు చూడాలి, ఆయనతో సంభాషించాలని, ఆయనతోటి సహవాసం చేయాలని, ఆయనతోటి సంభాషణ చేయాలని, ఆయన దగ్గర నుంచి డైరెక్ట్గా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలని. ఇది భక్తులు రిక్వైర్మెంట్. భక్తులేమో ఈ రిక్వైర్మెంట్ తోటి ఆయన నరావతారం ఎత్తే రిక్వైర్మెంట్ వాళ్ళకి కావాలి, దాని మీద పట్టుదలగా ఉన్నారు వాళ్ళు. ఆయనకేమో నరావతారం ఎత్తేటువంటి శక్తి ఉంది. ఇక్కడేమో కేపబిలిటీ ఉంది, ఇటేమో రిక్వైర్మెంట్ ఉంది. మధ్యలో పూజారి ఏలు పెట్టచ్చు, నువ్వేలు పెట్టావు. ఆయనకి ఎత్తే శక్తి ఉంది. భక్తులు నరావతారంలో ఆయనతో మాట్లాడి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలని ఉంది కాబట్టి వీళ్ళకి నీడ్ ఉంది. ఇక్కడ నీడ్ ఉంది ఇటువైపు భక్తుడు వైపు. అక్కడేమో భగవంతుడికి సర్వశక్తిమంతుడు కాబట్టి నరావతారం ఎత్తగలిగిన శక్తి ఉంది. అటువైపు శక్తి ఉండి ఇటువైపు అవసరం ఉన్నప్పుడు భక్తుడికి భగవంతుడికి అంబికా దర్బార్ బట్టి అనుసంధానంగా ఉండాలి. కానీ కదా మధ్యలో పూజారి అడ్డం వచ్చినట్టు పూజారి పుల్లేస్తాడంటారు. భక్తుడికి భగవంతుడికి మధ్య పొల్లు ఏం లేదు. ఈ అంబికా దర్బార్ వస్తే వెలిగిన తర్వాత ఆరిపోతుంది, చివరి పొల్ల ఉంటుంది, ఆ పుల్ల తీసేస్తాడు. పుల్ల ఎక్కడి నుంచి వస్తుంది పూజారికి? కాబట్టి మధ్యలో నీ పెత్తనం ఏంటి? మధ్యలో ఆయనకి ఎత్తే శక్తి ఉంది. భక్తులేమో కోరుకుంటున్నారు, కావాలని ప్రార్థిస్తున్నారు. నీ అబ్జెక్షన్ ఏంటంటే మధ్యలో కంప్లీట్గా నోరు మూసాడు. అండ్ ఇదంతా జరిగింది సంస్కృతంలోనే జరిగింది. సంస్కృతం సంస్కృతంలో నన్ను ఈశ్వర సర్వశక్తిమాన్ వా నవా భవతి సంస్కృతంలో. నేను తెలుగు అంత కన్వీనియంట్గా మాట్లాడలేదు, సంస్కృతం మాట్లాడలేదు కన్వీనియంట్గా. ఇంకోటి స్వామి అంటే మీది ఇదే ఈ ఏమంటారు, మీ వ్యాఖ్యానాలు రాశారు కదా, ఈ 100 పుస్తకాలు రాస్తారు ఇవన్నీ. సో మీరు ఇంగ్లీష్లో అంటే తెలుగు మొదలు సంస్కృతంలో రాసి తర్వాత తెలుగు ఇంగ్లీష్లో రాయడం జరిగిందా స్వామి? అంటే కాన్సెప్ట్స్ రాశాను బుక్స్ లాగా, అలా పండితులకి వినిపించడం కోసం.
మరి రాసిన తర్వాత ఇప్పుడు ఆ కాన్సెప్ట్స్ ఇంగ్లీష్లో కూడా చెప్పినవి, ఓకే ఓకే తెలుగులో చెప్పినవి ఇంగ్లీష్లో చెప్పినవి కూడా మెయిన్ ఆ కాన్సెప్ట్స్. ఓకే. సో ఇవన్నీ కాబట్టి అక్కడ కొంచెం టెక్నికల్ సాంస్క్రిట్లో ఓకే. ఆ భాష, ఆ టెక్నికల్ టెర్మినాలజీ, తర్కశాస్త్రంలో కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్లో ఆ లాంగ్వేజ్లో అది చెప్పాను. కాన్సెప్ట్ అది, ఓకే ఓకే ఓకే. కాన్సెప్ట్ ఎక్కడ హైడ్ చేయలేదు, కాన్సెప్ట్స్ మొత్తం వచ్చేసినాయి. డిఫరెన్స్ ఇన్ ది టెర్మినాలజీ. ఒక మోడర్న్ ఆడియన్స్కి సూట్ అయ్యేటట్టుగా అది ఇంగ్లీష్ క్లియర్గా, క్లారిటీగా, క్లియర్గా ప్రతివాడికి అర్థం. అది కదా ఇక్కడ కావాల్సింది. కరెక్ట్ కరెక్ట్. అక్కడ పండితులకు ఆ టెక్నికాలిటీ ఉంటే కానీ వాళ్ళు అప్రిషియేట్ చేయరు. వాళ్ళకి అది డాగ్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ ఇట్స్ లాంగ్వేజ్, స్పీక్ ఇన్ విత్ డాగ్ ఇన్ ఇట్స్ లాంగ్వేజ్ అని సామెత. కుక్కతో కుక్క భాషలోనే మాట్లాడాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి వచ్చి సాటిస్ఫాక్షన్. and language ఏం పెద్ద is not a big thing. Language is only a conveyance. It is just a vehicle of the meaning, communication of transfer of my opinion to you. Correct, correct. And it travels in the vehicle of language. Language is only vehicle. కంచి ఇక్కడ తీసుకొచ్చి అందజేసేటువంటి దానికి పెద్ద ఇంపార్టెన్స్ అవసరం లేదు. వెహికల్ కార్ అయినా పర్వాలేదు, మోటార్ అయినా పర్వాలేదు, బండి అయినా పర్వాలేదు, గుర్రం అయినా పర్వాలేదు, ఏదైతే పోయింది ట్రాన్స్పోర్ట్. కమ్యూనికేషన్ వెహికల్ అంటారు లాంగ్వేజ్, కమ్యూనికేషన్ వెహికల్. మీడియం అంటారు, మీడియం అని కూడా అంటారు. మీడియం వెహికల్ ఎక్కువగా ఉపయోగించేది ఈ వర్డ్ కమ్యూనికేషన్ వెహికల్. లాంగ్వేజ్ ఈజ్ ది కమ్యూనికేషన్ వెహికల్ అంటారు. ఓకే ఓకే ఓకే. సో అందుకని కంప్లీట్గా అది ముందు తెలుగులోకి చాలా చెప్పారు, చాలా పుస్తకాలు వచ్చినాయి కదా తెలుగులో, ప్రింట్ కూడా అయినాయి తెలుగులో. తర్వాత ఇక ఇంగ్లీష్లోకి కంప్లీట్గా ఇంగ్లీష్లోకి ఎంటర్ అయిపోయినాను. ఇంకా తెలుగు క్లోజ్ అయిపోయింది, సంస్కృతం క్లోజ్ అయిపోయింది. సంస్కృతం ఎక్కడ వస్తుందంటే కొటేషన్స్గా వస్తుంది. ఇది గీతలు ఎట్లా చెప్పారు, వేదాలు ఎట్లా చెప్పారు, ఉపనిషత్తులు ఎట్లా చెప్పారు, అంతవరకు కొటేషన్స్ చాలు. కమ్యూనికేషన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కదా. ఎవరికైనా కావాల్సింది అది కాన్సెప్ట్ని అర్థం చేసుకోవటం కావాలి. అంతేగాని ఆ బొంబార్డింగ్ లాంగ్వేజ్. నిఖిల్ కూడా అదే, నేను ఇచ్చినటువంటి దీన్ని కొంచెం కొన్ని టెక్నికల్ వర్డ్స్ చేస్తాడు, అక్కడ రీప్లేస్ చేస్తాడు. చేసినప్పుడు ఏమవుతుందంటే, స్వామి అట్లా కాదు స్వామి, ఉతికిన బట్టలను వాటి ఐరన్ చేయాలి, ఇస్త్రీ చేసిన బట్టలు కట్టుకొని బయటకు వెళ్తే కొంచెం డిగ్నిటీ ఉంటుంది. నేనంటాను, ఇస్త్రీ వేసిన బట్టలు వేసుకొని ఎవరన్నా వస్తే, మాకు వెనక మేము పల్లెటూళ్ళు ఉండేవాళ్ళం, విలేజ్ వాళ్ళు, ఎవరన్నా ఇస్త్రీ వేసిన బట్టలు వేసుకొని వస్తే భయపడి పరిగెత్తిపోయారు. ఆ బొంబార్డింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసి వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. వద్దులే బాబు, మళ్ళీ దానికి నువ్వు అర్థం చెప్పాలి. మళ్ళీ దానికి అర్థం చెప్పే కాడికి అదే దీంతోనే మాట్లాడితే సరిపోరా, చెప్తే సరిపోరా. ఎందుకు అడుసులు ఒక్క నెల కాలు అడగని ఎలా అని. అట్లా కాదు స్వామి, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్ ఓవర్ వరల్డ్ ఉంటారు కదా వాళ్ళు. రామనాథ్ అదే అంటాడు, స్వామి మీ ఇంగ్లీషు ఎంత సింపుల్గా ఉంటుందంటే, ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 5th క్లాస్ చదివేవాడు ఈజీగా అర్థం చేసుకుంటాడు. అర్థం కావటం అనేది ఇంపార్టెంట్, బెదరగొట్టడం కాదు. ఎవడు బెదరగొడతాడంటే, కాన్సెప్ట్ లేనప్పుడు బొంబార్డింగ్ వర్డ్స్ ఉపయోగించి బెదరగొట్టి
వాడు కాస్త వెయిటేజ్ సంపాదిస్తాడు, ఆడియన్స్ దగ్గర వెయిటేజ్ తెచ్చుకుంటాడు. మనం కూడా జనరల్గా లెక్చర్ ఉపన్యాసం ఇచ్చాడు అనుకో, బాగా అంతా శుభ్రంగా అర్థమైంది అనుకో, ఏమండి ఎలా మాట్లాడాలని బయట వాడిని అడిగా అనుకో, వాడి ముఖంగా అంటాం. ఏం అర్థం కాలేదు ఇంకో బయటకు ఎక్సలెంట్ లెక్చర్. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక వేదాంతం చెప్పేవాడు, ఎంత చక్కగా చెప్తాడు ఆయన. రామకృష్ణ పరమహంస గాస్పెల్ చదివే ఉంటారు మీరు ఎవరన్నా. రామకృష్ణ పరమహంస ఎంత క్లియర్గా ఆ కాన్సెప్ట్కు సిమిలీతోటి ఎంత క్లియర్గా ఉంటుంది. కానీ స్వామి అంటే తను అన్ఎడ్యుకేటెడ్ అయినా సరే, తన చీఫ్ డివోటీ వివేకానంద గారు హైలీ ఎడ్యుకేటెడ్ కదా స్వామి. అంటే తను కమ్యూనికేషన్లో వివేకానంద స్వామి స్పీచ్ వస్తే అది కొంచెం చాలా చాలా, ఎందుకంటే ఆయన చికాగో అక్కడ ఉపన్యాసాలు చెప్పాల్సి కరెక్ట్ మరి అక్కడ వాళ్ళు అది అప్రిషియేట్ చేస్తారు. అవును అవును, అక్కడ చాలా ఇంటెలెక్చువల్ క్రౌడ్తోని బాగా కమ్యూనికేట్ చేసేవారు కనుక లాంగ్వేజ్ చాలా యూస్ఫుల్ వచ్చింది తనకు ఆ టైంలో. అది మన రామశాస్త్రి గారిని మా మూడో అబ్బాయి మామగారు వైస్ ఛాన్సలర్ అంబేద్కర్ యూనివర్సిటీ, నేను ఏదో మాట్లాడుతుంది చెప్తే, మీకు ఎంత అదృష్టం వచ్చిందండి, కాశీ శంకరపీఠానికి మిమ్మల్ని పీఠాధిపత్యాన్ని ఆయన కరపాత్ర స్వామి వారు అంటే చాలా గొప్ప పండితుడు. అది ఆయన గవర్నమెంట్ హెలికాప్టర్ ఇచ్చింది, ఆయనకు మాట్లాడే దేవుడు అనే బిరుదుంది. అంత మహా ఉపాసకుడు, గాయత్రి ఉపాసకుడు. మీకు ఎంత అదృష్టం అండి ఆ ఆపర్చునిటీ నిజంగా మీరు మిస్ అయినారండి అన్నాడు. ఏమండి నేను ఆపర్చునిటీ మిస్ అయినాను కాబట్టి ఇవాళ మీతో బియ్యం అనటానికి ఆపర్చునిటీ మిస్ కాకపోతే ఇవాళ మీతో బియ్యం కాదు, ఇటు కూర్చొని మాట్లాడే వాళ్ళకు కూడా కాదు. మెయిన్గా మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తున్నానా లేదా? అప్పుడు కాశీలో శంకరపీఠాధిపతిగా కూర్చుంటే మీరు రారు, వచ్చినా ఇట్లా ఫ్రీగా మాట్లాడడం, సైంటిఫిక్ లాంగ్వేజ్లో మాట్లాడడం. కాబట్టి భగవంతుడు ఎవరి చేత ఏ పని చేయించాలో, స్వామి వివేకానందకి ఆ ఇంగ్లీష్ బాగా మంచి పొటెన్సీ గ్రిప్ వచ్చేట్టు చేశాడు. గ్రాడ్యుయేట్ అవుతుంది చదివింది. ఎందుకు చేశాడంటే భవిష్యత్తులో దాని అవసరం ఉంది కాబట్టి. నేను చిన్నప్పుడు మా నాన్నగారు ఏం నేను అన్నాను, నాకు ఈ సైన్స్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఏమొద్దు, నేను సంస్కృతి చదువుకుంటాను, సంస్కృతంలో వేదాంతం మీద నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ, అది చదువుతాను, సంస్కృతి తీసుకుంటాను అని మా నాన్నగారు చెప్పారు. ఆయన సంస్కృత పండితుడు మా నాన్నగారు, ఆయన కొంచెం అప్రిషియేట్ చేశాడు. చేసిన మా అమ్మగారు అడ్డం తిరిగింది. మా అమ్మగారు ఏమన్నదంటే, మా సంస్కృత్ చదువుకుంటానని నేనంటే, మా అమ్మగారు ఏమన్నదంటే, వీడికి సంస్కృతం చెప్పి మీరు వీడికి మంత్రాలు చెప్పి తద్దినాలు వివాహాలు చేయిస్తారా ఏంటి వీడి చేత, అంటే పురోహితం చేయిస్తారా? ఆమె సంస్కృతం చదువుకోవడం మంత్రాలు బట్టి పట్టడంగా భావించింది ఆయన, రిచువల్స్. సో అప్పుడు వాళ్ళు నన్ను నాకు సైన్స్ గ్రూప్ ఇప్పించి ఇటువైపు చేసి, ఎందుకు నేను కాశీలో ఒకసారి స్వామి ప్రత్యక్షమైనప్పుడు ఎక్కడంటే మణికర్ణిక ఘట్టం దగ్గర అక్కడ దీపకుడు ఒక రథంలాగా వంగిపోయి పడి ఉంటుంది ఇసుకలో, అట్లా వాలి ఉంటుంది మందిరం.
అవును వస్తుందా? అవునవును అది కొంచెం ఫేమస్ గా ఆ, టిల్టెడ్ గా slant tilted గా అవును ఉంటుంది. అవును అవును స్వామి. అక్కడ దాంట్లో కూర్చొని నేను ఏదో కూర్చున్నప్పుడు స్వామి దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో అడిగారు, ఎందుకు నాకు ఈ సైన్స్ ఎందుకు చదివించావు? ఉమ్, నాకున్న ఇంట్రెస్ట్ అంతా వేదాంతం, సంస్కృతం అవి కదా, ఉమ్, ఉమ్, ఎందుకు నువ్వు అనవసరంగా ఇది చదివించావు? ఉమ్, ఉమ్. ఆయన అన్నాడు, నువ్వు చదవాలనుకున్నవన్నీ వెనక జన్మలో చదివేశావు కదరా, నువ్వు మళ్ళీ అవి చదువుతున్నావు ఎందుకు? నువ్వు సైన్స్ చదువుకున్న వాళ్ళకు వేదాంతం చెప్పాలి, సైంటిస్ట్, అందుకని నీ చేత సైన్స్ చదివించాను. కాబట్టి భగవంతుడికి ప్లానింగ్, ఆయన అడ్మినిస్ట్రేషన్ మనకు అసలు అర్థం కాదు. మనం ఏంటంటే పొరపాటు ఏదో చేదస్తాం అనుకుంటాం. ఆయన బ్రహ్మదేవుడు చేదస్తాం, ఏదో వేదాలు చదివి చేదస్తుడు అనుకుంటాం. అది తెలుసు కాదు కదా, మర్రి చెట్టు కింద పడుకొని ఇంత పెద్ద చెట్టుకి ఇంత కాయలు పెట్టాడు, తలకాయ ఇల్దా లేదా, ఆ చింత ఎంత లేత తీగ చూడు, గుమ్మడికి చెట్టు ఇంత కాయలు పెట్టాడు. అసలు లేదు, గట్టి పెద్ద వృక్షానికి పెద్ద కాయలు పెట్టాలి, చిన్న తీగకు చిన్న కాయలు పెట్టాలి. సరైన అడ్మినిస్ట్రేషన్ టాలెంట్ లేదు. పట్టుకొని నిద్రపోయి లేచాడు. నిద్రపోయి లేచిన తర్వాత పైన ఉన్న కాయలన్నీ గాలి వేడి మీద పడింది. అదే గుమ్మడికాయ భగవంతుడిని ఎప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం ప్రతి చోట. అసలు ఆయన దగ్గర అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతిదీ ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. అందుకని ఆయన ఎప్పుడు కూడా మన గేర్కి రివర్స్ గేర్లో ఉంటాడు. ఆయన రివర్స్ గేర్ కాదు, మంది రివర్స్ గేర్. రివర్స్ గేర్కి రివర్స్ ఏమిటి, అసలు సరైన గేరే కదా. మనం ఎప్పుడు రివర్స్ గేర్లో ఉంటాం, అది సరైన గేర్ అని మనం అనుకుంటున్నాం. ఆయన సరైన గేర్లో ఉంటాడు అంటే ఆయన మనకు రివర్స్లో ఉంటాడు. అన్ని ప్రతి దాంట్లో కూడా మనకు అర్థం కావు. మనకు మళ్ళీ షార్ట్ రేంజ్, ఇవాళ రేపు ఎల్లుండి, మ్యాక్సిమం ఈ జన్మ, ఇన్ని కోటాను కోట జన్మలు ఎత్తాం, ఇంకా కోటాను కోట జన్మలు ఎత్తబోతున్నాం. ఈ మొత్తం కాల ప్రవాహంలో ఈ జన్మ ఎంత? ఒక సెకండ్ అంతే. ఒక సెకండ్ అంతే. మరి ఆ ఇంట్లో ఫోన్ ఉంది చూపు, నా ఫోను. థర్డ్ బిట్లో 6 minutes కొత్త వీడియో. మనం అడిగేటువంటి ప్రతి వరం కూడా అది రాంగే. మనం అడిగేటువంటి ప్రతి కోరికకు ఆపోజిట్ కరెక్ట్. ఇప్పుడు కూడా ఇప్పుడు మనం అడిగే దానికి ఆపోజిట్ కరెక్ట్. అసలు ఫండమెంటల్ థింగ్ మనం అడగాల్సిన పని ఏంది అని తెలియదా? ఆమ్నిసెంట్ అంటాం, సర్వజ్ఞుడు. మనకి ఏం కావాలో మనం
మన మనసులో ఏముందో తెలుసుకునే శక్తి ఆయనకి లేకపోతే దాన్ని ఇచ్చే శక్తి ఆయనకు ఉంటుంది. ఇంకా తెలుసుకోవటమే లేకపోతే ఇంక ఇచ్చే శక్తి ఉంటుందా? అసలు ఎవరైనా ఫండమెంటల్ అడుగులోనే హంసపాదంటారే, మొదటి అడుగులోనే రాంగ్, మొదటి అడుగులోనే. అసలు అడగాల్సిన అవసరం ఏంది? ఎప్పుడు అడుగుతావు? అవతల వాడు ఒక మనిషి అయితే మనిషికి మన మనసులో ఏముందో తెలియదుగా, అది లిమిటెడ్ నాలెడ్జే కదా. కాబట్టి చెప్పుకోవాలి, బాస్కు చెప్పుకోవాలి. కాబట్టి నేను చాలా కాలం నుంచి పని చేస్తున్నాను, ఎంతో కష్టపడి సిన్సియర్గా పని చేస్తున్నాను, కొంచెం నా ప్రమోషన్ మీద చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే వాడికి తెలియదు. కాబట్టి ఇప్పుడు నువ్వు చెబుతున్నావు అంటే ఆయన్ని ఒక మనిషిలాగా లిమిట్ చేసినట్టేగా, ఆయన తెలియదనేగా చెప్పటం. అది తెలుసుకోలేని వాడు ఇంకా నీ సర్వశక్తిమంతుడు ఎలా అవుతాడు? నీకేమి హెల్ప్ చేస్తాడు కదా. కాబట్టి ఇంకోటి ఏమిటంటే, అడగాల్సిన అవసరం లేదు కాబట్టి అడగకుండా ఉండాలి. అడగటం వల్ల ఆయన్ను ఇన్సల్ట్ చేసినట్టు అంతేగా. నువ్వు సర్వజ్ఞుడు కాదు, నీకు నీ చెప్తే కానీ తెలియదు అని అన్నట్టేగా, ఇండైరెక్ట్గా. అంటే అది ఇన్సల్టేగా కదా. అంతేకాదు, మూడోది ఏంటంటే నువ్వు అడగటం వల్ల చీప్ అయిపోతుందా? ఇప్పుడు ఆయన నీకు ఒకటి ఇవ్వలేదు, ఇవ్వకపోవటం వల్ల నీకు మంచి జరుగుతుంది. నీకు కొంచెం అహంకారం ఉంది, ఆ అహంకారం పోవాలి. అహంకారం పోవాలంటే ఈ మొట్టికాయ తినాలి. ఈ మొట్టికాయ తింటే కానీ అహంకారం పోదు. నీ మంచి కోసమే కదా. అయినా రివెంజ్ శత్రుత్వంతో కనుక చేశాడు. టీచరు బెత్తం తీసుకొని దెబ్బ కొడతాడు ఎందుకు? వాడిని సరైన దోవలోకి తీసుకురావడానికే కదా, హెల్ప్ చేయటానికే కదా. ఒక ట్రబుల్ వచ్చింది, ఈ ట్రబుల్ వల్ల వీడికి అహంకారం తగ్గుతుంది, దోవలోకి వస్తాడు అని ఆయన హీఈస్ కీపింగ్ సైలెంట్. నువ్వు తడవకోసారి, రోజుకోసారి కొబ్బరికాయ తీసుకుపోయి ఆయన కాళ్ళ మీద పటా, అంటే మామూలుగా చెబితే ఎక్కడ నర్వస్ సిస్టమ్ అన్నది. పుట్టపర్తిలో ఒకసారి సత్యసాయి బాబా కాళ్ళ మీద ఒక ఆమె కొబ్బరికాయ కుట్టి, వాళ్ళ ఊళ్ళో ఆంజనేయ స్వామి విగ్రహానికి కాలు మీద కుట్టింది. దేవుడే కదా ఆంజనేయ స్వామి అని చెప్పి ఆయన తిరుగుతుంటుంటే కొబ్బరికాయ పటాబడి కాదు, ఆయన కాలు వాచి 10 రోజులు కిందికి రాలా, ఉపన్యాసాలు ఇవ్వాలి, కాలు వాచి. అక్కడున్న ఉపాధి రాతి విగ్రహం అది, ఇక్కడున్నది మానవ శరీరం. ఉపాధి ధర్మాలు చూడాలి, ఉపాధి ధర్మాలు మారవు అన్లెస్ ఆయన ఒక పర్పస్ కోసం సంకల్పిస్తే తప్ప. కాబట్టి నువ్వు అడగటం వల్ల ఆయన ఇన్సల్ట్ చేస్తున్నావు, అడగటం వల్ల చీప్ అయిపోతున్నావు. ఆయన సత్యసాయి బాబా అదే పాట నాకు ఇప్పుడు బాగా గుర్తొస్తుంది. అడగకవే మనస అడిగిన కొలది అడుగున బడు, అడుగకున్న తా వడిగా నొసలు
అడగని శబరికి అడగరాని పదవి నందించని మనస, అడగకవే మనస అడిగిన కొలది అడుగునబడును. నువ్వు ఎన్నిసార్లు అడిగితే అదంతా కిందికి పోతుంది. అడుగుకున్న తవడిగా నొసగును. ఇద్దామని ఇట్లా చేతిలోకి తీసుకున్నాడు, నువ్వు అడిగావు అవుతుంది. అసలు మనం ఒకటి నాకు అనిపిస్తుంటుంది, వారంలో ఒక్కరోజు దేవుణ్ణి ఏ కోరిక కోరకుండా మెయింటైన్ చేయటం. ఒక్కరోజు నువ్వు ఆ గుడికి పోసం లేదు, ఈ గుడికి పోసం లేదు, ఏం అవసరం లేదు. ఈ పూజా మందిరంలో ఇంట్లో లేడు, ఎక్కడ పోయినాడు ఆయన వినపట్టంలా. గుడికి పోయి చెప్పాలి, ఆఫీస్కి పోయి చెప్తేనేనా ఆయనకి తెలిసేది. డిఎస్పీకి ఇంటికి పోయి చెప్పినా కూడా గుర్తుపెట్టుకుని ఆఫీస్కి పోయి సంతకం పెడతాడు కాగితం కదా. ఇంట్లో చెప్తే నేను ఇస్తూ ఆఫీస్కి వచ్చి చెప్పాలని అని అంటాడు. అవసరం లేదు, ఆఫీస్కి ఇక్కడ చెప్పినా కూడా గుర్తుంటుంది కదా. డిఎస్పీ కాదు అఫీషియల్ ప్లాట్ఫామ్ మీద చెప్పాలని అనొచ్చు. ఈయనకు అవసరం లేదు కదా, ఆమ్నిసెంట్ ఆయన ఎక్కడ చెప్పినా వింటాడు కదా. గుడికి పోయి ఎందుకు చెప్పాలి, గుడికి పోయి చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లనే గుళ్ళు వద్దని కాదు, ఎందుకంటే ఒక లోయర్ లెవెల్ ఆఫ్ డివోటీస్కు ఒక గుడి